టాలీవుడ్ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరుకుంది. కాసేపట్లో నిర్మాతలతో చిరంజీవి సమావేశం కాబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు రేపు సాయంత్రం చిరంజీవిని కలవబోతున్నారు. సయోధ్య కుదిరేలా చిరంజీవి ఇరు వర్గాలతో మాట్లాడబోతున్నారు. సమ్మెకు పరిష్కారం కనుక్కునేలా చిరంజీవి ఇరు వర్గాలతో చర్చలు జరపబోతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాలను తెలుసుకున్నారు చిరంజీవి. అనిల్ రావుపూడితో తాను తీస్తున్నటువంటి సినిమాను కూడా ఆపేసి సమస్యపై చిరంజీవి ఫోకస్ పెట్టారని సమాచారం. కొద్ది రోజులుగా సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్నారు. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య అనేక సార్లు సమావేశాలు జరిగిన కార్మికులు తమ డిమాండ్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే షూటింగ్ జరుపుతున్న సినిమాలపై ప్రభావం పడబోతుంది. దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరుకుంది. ఇక ఈ విషయంలో ఆయనను పెద్దగా ఉండాలని, సమస్యను పరిష్కరించాలని నిర్మాతలు ఫెడరేషన్ కోరుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాల షూటింగ్స్ అన్ని కూడా వాయిదా పడ్డాయి. ఇటువంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. కాసేపట్లో సినీ నిర్మాతలంతా కూడా మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. మనం చూస్తాం, గత 14 రోజులుగా సినీ కార్మికులు తమ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు. ఈ సమ్మె 14వ రోజుకు చేరింది. ప్రధానంగా 30% వేతనాలు పెంచాలని చెప్పి సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్కు సంబంధించి పలుమార్లు సినీ కార్మికులకు, అటు నిర్మాతలకు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఎన్నిసార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదరట్లేదు. ఖచ్చితంగా మొదటి డిమాండ్ అయిన 30% వేతనాలు పెంచాల్సిందే అని చెప్పి సినీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మె నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు చాలామంది సినిమాలు ఆగిపోయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఒక చిరంజీవి రంగంలోకి దిగారని చెప్పవచ్చు. ఇరువురితో చిరంజీవి భేటీ కాబోతున్నారు. ఈరోజు నిర్మాతలతో భేటీ అయితే రేపు సాయంత్రం ఫెడరేషన్ సభ్యులతో కూడా చిరంజీవి భేటీ కాబోతున్నారు. కాబట్టి చిరంజీవి రంగంలోకి దిగారు కాబట్టి సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య ఉన్న ఈ వివాదం ఏదైతుందో, ఈ సమ్మె ఏదైతుందో ఖచ్చితంగా దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిర్మాతలతో సమావేశానికంటే ముందే చిరంజీవి ఈ సమ్మెకు సంబంధించి పూర్తి వివరాలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు సినీ కార్మికులు అయితే 30% వేతనాలు పెంపుతో పాటు ప్రధానమైన డిమాండ్స్ ఏమైతున్నాయో వాటికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి విధానాలను అనుసరిస్తున్న దానిపై కూడా చిరంజీవి పూర్తి స్థాయిలో ఆరా తీసినట్టు తెలుస్తుంది. కాబట్టి కాసేపట్లో చిరంజీవి నివాసంలోనే నిర్మాతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. నిర్మాతలు తమకున్న సమస్యలు, లేకపోతే సినీ కార్మికులు 30% వేతనాలు పెంచడంతో పాటు ఇతర డిమాండ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో చిరంజీవికి వివరించే అవకాశం కనిపిస్తోంది. రేపు ఫెడరేషన్ సభ్యులతో కూడా చిరంజీవి భేటీ కాబోతున్నారు. కాబట్టి చిరంజీవి ఇటు నిర్మాతలకు, అటు ఫెడరేషన్ సినీ కార్మికులకు మధ్య ఎటువంటి సయోధ్య కుదుర్చబోతున్నారు, 30% వేతనానికి సంబంధించి చిరంజీవి ఎటువంటి సలహా ఇవ్వబోతున్నారు అన్న దానిపై కొంత సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, అదేవిధంగా కరుణాకర్, అసలు సినిమా నిర్మాతలకు సంబంధించి ఫెడరేషన్ సభ్యులకు కుదరడం లేదు. ఎన్నిసార్లు చర్చలు జరిగినా కూడా వాళ్ళు 30% పెంచాల్సిందే అంటున్నారు. వీళ్ళు ఎందుకు దానికి అంగీకరించట్లేదు? కారణాలు ఏంటి? అంటే 30% వేతనాలు ఏవైతే పెంపు ఇప్పటికిప్పుడు పెంచితే మాత్రం సినీ నిర్మాతలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిర్మాణ వ్యయం రోజు రోజుకు పెరిగిపోతుంది. చిన్న సినిమాలకి 8 నుంచి 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇక పెద్ద సినిమాలకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇటువంటి సమయంలో సినీ కార్మికులకు ఒక్కసారిగా 30% వేతనం పెంచితే మాత్రం అది సినీ నిర్మాతలపై పెద్ద ఎత్తున భారం పడుతుంది. నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుంది. అది పూర్తి స్థాయిలో ఫిలిం ఇండస్ట్రీపైనే ప్రభావం పడుతుందని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. ఇదే సమయంలో సినీ కార్మికులు ఏళ్ల తరబడిగా తమ వేతనాలు పెంచాలంటే నిర్మాతలు వాయిదా వేస్తూ వస్తున్నారు. జీవన ప్రమాణాలు పెరిగాయి. ఈ సమాజంలో అన్ని అంశాలపై కూడా ధరలు పెరిగిన నేపథ్యంలో తమకు వచ్చే వేతనాలు ఏమాత్రం సరిపోవట్లేదని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 30% వేతనాలు పెంచాల్సిందే అని చెప్పి నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు సినీ కార్మికులందరూ. దీంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. సినీ షూటింగ్లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా వరకు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా టాలీవుడ్ పై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది, పెద్ద ఎత్తున నష్టం వాటిల్తుందని చెప్పి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చిరంజీవి రంగంలోకి దిగారని చెప్పవచ్చు. ఈరోజు మరి కాసేపట్లో నిర్మాతలతో సమావేశం అవుతారు, రేపు ఫెడరేషన్ సభ్యులతో సమావేశం అవుతారు. కాబట్టి చిరంజీవి ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతారా, ముఖ్యంగా ప్రధాన డిమాండ్ అయిన 30% వేతనంపై చిరంజీవి ఎటువంటి సలహా ఇస్తారన్న దానిపైనే కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. రాణి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.